హలో అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే నెక్స్ట్ మంత్ రంజాన్ రాబోతుంది. 2025 మార్చ్ ఫస్ట్ వీక్లోనే ఉంటుంది కాబట్టి సో దానికోసం అయితే ఈ నీటిని డీప్ క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను. మొన్న అయితే కిచెన్ది క్లీన్ చేసేసుకున్నాను మొత్తము. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ బెడ్రూమ్ క్లీన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఫస్ట్ మనం డీప్ క్లీన్ చేసుకోవాలంటే మనం డైలీ చేసే పనులు చేసుకోవాలి. వాటితో పాటు మనం ఏదైతే ఎక్స్ట్రా పని అనుకున్నామో అది కూడా చేసుకోవాలి. సో ఇక్కడైతే నా పని ఊడవడం అయితే అయిపోయింది. మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నా పని అనేది ప్రారంభిస్తున్నాను. సో ఇదంతా నేను మొత్తము బయటకు పెట్టాలి. ఈ రూమ్ అంతా ఏమేమి ఉందో మొత్తం కర్టెన్స్ కానివ్వండి, బకెట్స్, ట్రాలీ, ఈ బెడ్, ఇది మొత్తం తీసేసి మొత్తము క్లీన్ చేసేస్తాను. సో అంతకంటే ముందు ఈ ఇల్లు కూడా అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ కిచెన్లోకి అయితే వచ్చేసాను. వంట పని అయితే అయిపోయింది కాబట్టి కిచెన్ సింక్ మొత్తం క్లీన్ చేసుకుంటే నేను నెక్స్ట్ ఈ పని చేసుకోవచ్చు. సో నేను స్కూల్కి వెళ్ళకుండా మా బాబుకి లంచ్ బాక్స్ కూడా ఇచ్చేసి వచ్చాను. సో ఇప్పుడు నెక్స్ట్ నా పని మొత్తం డీప్ క్లీన్ చేసుకోవడమే. సో ఫస్ట్కి అయితే కిచెన్ క్లీన్ చేసుకున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ బెడ్రూమ్, హాల్ ఈ విధంగా చేసుకుంటాను. సో ఇక్కడ నేనైతే మొత్తం కిచెన్ని క్లీన్ చేసుకోవడం అయిపోయింది. అన్నీ ఇక్కడ రెడీగా పెట్టేసుకున్నాను. ఈవినింగ్ ఏం పని ఉందో అది కూడా సెట్ చేసేసి పెట్టేసుకున్నాను. సో బౌల్ అయితే ఇక్కడ కడిగిన తర్వాత ఈ విధంగా అయితే బయట అయితే ఈ విధంగా పెట్టుకున్నాను. ఎప్పుడు కానీ మనం ఏదైనా ఎక్స్ట్రా పని చేస్తున్నప్పుడు ఫస్ట్ మన పనులన్నీ డైలీ ఏ పని అయితే మనం చేస్తామో అదంతా ఫస్టే చేసుకొని నెక్స్ట్ డీప్ క్లీన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ నేను డోర్ వెనకాల ఉన్న నా బుర్కాలన్నీ తీసిస్తున్నాను నా 1 by 1. ఆ తర్వాత ఇక్కడ ఉన్న బ్యాగ్స్ ఇవన్నీ తీసేస్తున్నాను. నెక్స్ట్ ఇది పిల్లల ట్రాలీ అనమాట. యూనిఫామ్స్ అవి మొత్తం పెట్టేస్తూ ఉంటాను. ఇవన్నీ 1 by 1 తీసేసి బయట పెట్టేస్తాను. ఎందుకంటే ఒక్కడికి కూడా లేకుండా చేసుకుంటాను. ఎందుకంటే డస్ట్ అనేది మొత్తం మళ్ళీ వాటిపైనే పడుతుంది కాబట్టి మళ్ళీ వీటిని వాష్ చేసుకుంటూ కూర్చోవాలి. సో ఇక్కడైతే ఇదంతా తీసేసాను. డీప్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కబోర్డ్స్లో బట్టలన్నీ తీసి నీట్గా సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను బెడ్ని అయితే తీస్తున్నాను 1 by 1. మన పని మార్నింగ్ అయిపోయింది కాబట్టి నేను ఏ పని చేసుకున్నా కాస్త స్లోగా చేసుకుంటాను, అలాగే నీట్గా చేసుకుంటానండి. ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి ఒకవైపు షూట్ చేసుకుంటూ ఇంకోవైపు చిన్నగా పనులన్నీ చేసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి కర్టెన్ తీయాలి, అలాగే ఇక్కడ మస్కిటో నెట్ ఉంది, దాన్ని కూడా తీసేయాలి. సో ఇక్కడ నేను కర్టెన్ అలాగే మస్కిటో నెట్ని తీసేస్తున్నాను. క్లీన్ చేయడము, డీప్ క్లీన్ చేయడం అనేది మామూలు పని కాదండి. అది చాలా ఉంటుంది. చూడడానికి రూమ్స్ చిన్నగా ఉంటాయి కానీ మనం పెట్టే సామాన్లు మళ్ళీ వాటిని తీయడం, సర్దడం, పెట్టడం, తుడవడం. సో వీటన్నిటినైతే ఈ వీడియోలో ఇంతవరకు అయితే మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా చేసుకున్నాను ఒక్కదాన్ని ఎన్ని పనులు అనేవి మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి డస్ట్ ఎలా ఉందో. సో నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా నేను క్లీన్ చేసుకున్నాను అనేది మీకు చూపిస్తాను. నా రంజాన్ క్లీనింగ్ ఎలా ఉంటుంది చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.